విజయసాయిరెడ్డి చాలా రోజులకి మీడియా ముందుకొచ్చి జగన్ పైన అనేక విమర్శలు చేయడం జరిగింది. అది ఏంటంటే 2009 నుంచి 2024 వరకు కూడా నేను ఒక పాలేరులాగా పనిచేయడం జరిగింది జగన్‌కు. అయితే నేను పాలేరులాగా పనిచేసే జగన్ నాకిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? పొమ్మని లేక పొగ పెట్టడం. అంటే నేను పండించిన పంటను ఆయన చుట్టూ చేరిన దుష్ట కోటరి పూర్తిగా తినేసి పందికొక్కుల్లాగా తిని నన్ను బయటకు వెళ్ళే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అధికారం వచ్చిన తర్వాత అడుగడుగునా నన్ను అవమానించడం జరిగింది. నాకు సరైన ప్రాధాన్యం లేకుండా పోయింది. 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ వరకు కూడా నా స్థానం ఏంటో పార్టీలో అందరికీ తెలుసు. నేను చంద్రబాబు గారిని విమర్శించడానికి ఎంతవరకైనా వెళ్ళడం జరిగింది జగన్ గారిని అధికారంలోకి తీసుకురావడానికి. వాళ్ళ కోసం నేను కేసులను కూడా వేసుకోవడం జరిగింది. చంద్రబాబుకి ఒక నమ్మిన బంటులాగా పనిచేయడం జరిగిందంటూ కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తుంది విజయసాయిరెడ్డి గారు. యాక్చువల్గా మనం చూస్తే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి ఎగ్జిట్ అనేదే చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ప్రతి యాక్చువల్లీ ప్రతి దాంట్లో కూడా విజయసాయిరెడ్డి ముందుండి జగన్ గారు అధికారంలోకి రావడానికి ట్రై చేశారు. అప్పుడు మనం అనేవాళ్ళం జగన్ గారికి రైట్ హ్యాండ్గా ఇప్పుడు రెండో స్థానంలో వైసీపీలో ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డే అనేవాళ్ళం. ఎందుకంటే కేసులు వేయించుకోవడం నుంచి కూడా జగన్తోనే ఉన్నాడు, A2గా ఉన్నాడు అన్ని కేసుల్లో కూడా. సో జైల్లో కూడా జగన్తో పాటే తోడుగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చి అన్ని పథకాల్లో జగన్ ఈ పని చేయమంటే వెళ్ళి అక్కడ పని చేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పని చేసుకుని రావడంలో విజయసాయిరెడ్డి దిట్ట అని కూడా చాలామంది అనేవాళ్ళు. విజయమ్మ పార్టీ నుంచి ఎగ్జిట్ అయినా, పార్టీ నుంచి క్రియాశీలకంగా తప్పుకున్నా కూడా జగన్తో పాటు విజయసాయిరెడ్డి ఉంటూ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేవాళ్ళు. అంటే ఆయనకు ఎటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా ఈజీగా వెళ్ళి దాన్ని సక్సెస్ చేసుకుని వచ్చేవాడు. ఒక ట్రబుల్ షూటర్గా వైసీపీకి ఉండేవాడు. 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు గెలిచిన టైంలో జగన్ గారి పక్కలో ఉండేది ఎవరంటే 2019లో గెలిచిన టైంలో విజయసాయిరెడ్డి గారే కేక్ తినిపించి జగన్కు విషెస్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్కు అన్ని విధాలుగా తోడ్పడినది కూడా విజయసాయిరెడ్డి అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో విజయసాయిరెడ్డి కనిపించేవాళ్ళు. జగన్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో విజయసాయిరెడ్డి పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉండేది. అయితే అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి పాత్రను అమాంతం తగ్గించడం జరిగింది. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఆ కారణాలను కూడా విశ్లేషిద్దాం. యాక్చువల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వైసీపీ గవర్నమెంట్లో చాలా కీలకమయ్యారు. ఐఏఎస్ జనార్దన్ రెడ్డి, అతను పర్సనల్ సెక్రటరీ జగన్కు, అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రాకముందు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చాలా తక్కువగా వినిపించేది. వైఎస్ఆర్ కాంగ్రెస్లో సెకండ్ పొజిషన్ ఎవరికైనా ఉంది అంటే అది విజయసాయిరెడ్డికి అని ఎవరైనా చెప్పేవాళ్ళు. సెకండ్ పొజిషన్ ఎవరంటే విజయసాయిరెడ్డి అనేవాళ్ళు. సో అంతేకాకుండా జగన్ పైన విమర్శలు చేసిన వాళ్ళపైన ఎందాకైనా ఈయన కూడా విమర్శలు ఎక్కుపెట్టేవాడు. అంటే పోటాపోటీగా ఒక టిట్ ఫర్ టాట్ లాగా ప్రతిపక్షాలకు అండ్ అపోజిట్ పార్టీలకు ఆయన కౌంటర్లు ఇచ్చేవాడు. చాలా మాటకారి, మంచి పదునైన మాటకారి అండ్ వెరీ ఇంటలెక్చువల్ కూడా. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ చేశారు, మీకు తెలిసిండేదే. ఎప్పటి నుంచి రాజారెడ్డి కాలం నుంచి కూడా వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసేవాడు. ఆ విధంగానే వైఎస్ఆర్కు కూడా దగ్గర అవ్వడం జరిగింది. తర్వాత జగన్ గారికి దగ్గర అవ్వడం జరిగింది. సో పార్టీలో వచ్చిన అనేక మార్పులు, అతనికి జరిగిన అవమానాల నుంచి బయటకు వచ్చానని ఆయన పార్టీ ఎగ్జిట్ నుంచి చెప్పడం జరిగింది. ఎగ్జిట్ అయినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది రీజన్స్ ఎందుకు రావాల్సి వచ్చిందని. అంతేకాకుండా జగన్ గారు వస్తా ఎలా అనుకున్నారంటే నిన్ను ఎవరిని ఎక్కడ నిలబెట్టినా గెలుస్తాను అనే ఒక అది అహంకారం అనొచ్చు, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు చెప్పలేము. ఎవరిని ఇప్పుడు మన తిరుపతి ప్రీవియస్ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఓన్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, అక్కడలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుపోయి ప్రకాశం ఎంపీగా, ఒంగోలు ఎంపీగా నిలబెట్టడం జరిగింది. ఎక్కడో వైజాగ్‌కు చెందిన విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరులో పెట్టడం జరిగింది ఎంపీ క్యాండిడేట్‌గా. సో, ఇలాంటి చాలా తప్పిదాలు చేయడం, ఆ క్యాండిడేట్‌లకి ఇష్టం లేకపోయినా తీసుకుపోయి విజయసాయి రెడ్డికి యాక్చువల్‌గా నెల్లూరులో నిలబడడం ఇష్టం లేదు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో, అంతేకాకుండా మేకపాటి కుటుంబం కూడా తప్పుకోవడంతో అనివార్యంగా ఈయన ఇక విజయసాయి రెడ్డిని అక్కడ నిలబడడం జరిగింది. సో, ఈ విధంగా ఆయనకి ఇష్టం లేని కొన్ని పనులను కూడా జగన్ గారు చేయించాడని, అంటే ఆయన బలి పశువు చేశారని కూడా చాలాసార్లు ఆరోపించి, అందుకు మనస్తాపం చెంది నన్ను పొమ్మని లేక పోగబెట్టారు. అందుకే ఈ పార్టీలో మర్యాద లేని పార్టీలో నేను ఉండలేనని కూడా విజయసాయి రెడ్డి గారు బయటికి రావడం జరిగింది. సో, ఈ చాలా రోజుల తర్వాత ఇంకొకసారి కూడా తనకు జరిగిన అవమానాన్ని బయటకు వెలగక్కడం జరిగింది. నేను ఒక పాలేరుగా జగన్ గారికి పనిచేస్తే అతని చుట్టూ చేరిన కోటరి పందికొక్కులా నేను పండించి జగన్‌కి ఇచ్చిన పంటను పందికొక్కులా తినారంటూ కూడా ఘాటుగా ఆయన స్పందించడం జరిగింది. సో, నేను పొమ్మనలేక పొగపెట్టి పంపించారని కూడా ఆయన చెప్తూ బాధపడడం జరిగింది.